ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీరు వింటున్నటువంటి ప్రతి ఉదయకాలపు ప్రార్థన, అలాగే చిన్న వర్తమానము మీరు ఒకవేళ త్వరగా వినాలి అంటే అక్కడ యూట్యూబ్లోనే మీ పిల్లల్ని అడగండి, స్పీడ్గా వినే అవకాశం కూడా ఉంటుంది. ఫాస్ట్గా పెట్టుకునే అవకాశం అలా కూడా వినొచ్చు. మీరు అందరికీ ఫార్వర్డ్ చేయండి, మర్చిపోమాకండి. లైక్ బటన్ నొక్కండి, కంపల్సరీ మీ మెసేజ్ని తెలియచేయండి, మీ ప్రార్థన రిక్వెస్ట్ని తెలియచేయండి. ఈ ఉదయకాలం మందు క్రైస్తవుని యొక్క మొదటి కర్తవ్యము తిరిగి జన్మించాలి అని నిన్న మార్నింగ్ మాట్లాడాం. క్రైస్తవుడిగా రెండో కర్తవ్యము దేవాలయానికి తప్పక వెళ్ళాలి. బైబిల్ గ్రంథములో అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 46వ వచనము, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచూ ఉండిరి అనే మాటలు గమనిస్తాం. క్రైస్తవులు ఆలయానికి తప్పక వెళ్ళాలి ఆదివారము. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం. అంటే పెద్దగా ఏదో పాపం చేస్తే పాపం అనుకోమాకండి. దేవుడి ఆజ్ఞ ఆదివారం ఆరాధనకు రావాలి. మీరు రాలేదు అంటే పాపం చేసినట్లేక అని బైబిల్ సెలవిస్తుంది. క్రీస్తు పూర్వం క్రైస్తవులు, యూదులు శనివారము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు. దానినే విశ్రాంతి దినము అని పిలిచారు. ఈ విశ్రాంతి దినాన ఒక వ్యక్తి మోషే కాలంలో అరణ్యములో కట్లేరుకుంటూ పొలలేరుకుంటూ ఉన్నప్పుడు ఎవరైనా చూచారనుకోండి, ప్రజలు దేవుని మందిరానికి వెళ్ళడం మాని ఈ వ్యక్తి కట్టులు ఎందుకు ఏరుకుంటున్నాడు? ప్రజలు ఆ వ్యక్తిని చూచి నాయకుడైన మోషేకి చెప్పారు. అలాంటి వారికి ఏ శిక్ష విధించాలో తెలియక మోషే దేవుని సంప్రదించాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఆ వ్యక్తిని ఊరి వెలుపలకు తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పగా ప్రజలు అలాగే చేశారు. సంఖ్యాకాండములో 15వ అధ్యాయము 32 నుండి 36వ వచనం వరకు ఎంత దారుణమో చూసారా? ఒక ఆదివారం ఆరాధనకు రాకుండా పొలలు ఏరుకుంటే, అంటే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటే, వాళ్ళ ఉద్యోగానికి వాళ్ళు వెళతే, లేదా ఇంకేదైనా దేవునికి సంబంధించిన పని కాకుండా వాళ్ళ పని చేసుకుంటే రాళ్ళేసి కొట్టేయాలంట ఊరు బయటకు తీసుకొని వెళ్ళి. కొందరు అంటారు, మా గుండెల్లో దేవుడు ఉన్నాడండి. కాదని నేను చెప్పటం లేదు. 10 పుల్లలు పొయ్యిలో పెడితే పెద్ద మంట వస్తుంది. ఒక పుల్ల పొయ్యిలో పెడితే మంట సరిగ్గా రాదు కదా, పొగ మాత్రమే వస్తుంది. అలాగే క్రైస్తవునికి ఇతర విశ్వాసులతో సహవాసం అవసరము. యేసుక్రీస్తుకి అప్పుడు 12 సంవత్సరాల వయసులో దేవాలయానికి వెళ్ళాడు ఆయన. ఎందుకు అంటే ఆయన మనకు మాదిరిగా ఉండాలని. కనుక 52 ఆదివారాలు సంవత్సరానికి వస్తాయి. 52 ఆదివారాలు మీరు అటెండ్ అవుతున్నారా? మీ మందిరాలలో ప్రభు హాజరేస్తున్నారు. ఓ రోజు ప్రభు దగ్గరికి వెళ్ళాక ఆ హాజరు పట్టి తీస్తారు. ఎన్ని ఆదివారాలు మీరు మిస్ అయ్యారు సంవత్సరంలో? జీవితంలో ఎన్ని ఆదివారాలు మిస్ అయ్యారు? దానికి కారణం ఏంటి చెప్పండి అన్నప్పుడు ఏం చెప్పగలుగుతావు? అనారోగ్యంతో ఆగావా? ఓకే అంటారనుకుందాం. లేదు బంధువుల ఇంటికి వెళ్ళావా ఆదివారం? లేదేమైనా ఫంక్షన్కి వెళ్ళావా ఆదివారము ఆరాధన కొట్టి? పెళ్ళికి వెళ్ళావా? కనుక ఏం సమాధానం చెప్తావు? ప్రియ దేవుని బిడలారా, పుల్లలు ఏరుకున్నా కానీ ఊరు బయట తీసుకెళ్ళి రాళ్ళు వేసి కొట్టి చంపేయాలట. కనుక ఈ మాటలు చూస్తుంటే భయమేస్తలా? కనుక ఇక నుంచి అయినా కానీ ఆదివారపు ఆరాధనకు మారకుండా ఈ రోజు నుంచి మీ హృదయంలో ఒక తీర్మానం చేసుకోమని ప్రభు పేరట మనవి చేస్తూ, మీరు రావడమే కాకుండా ఈ సత్యాన్ని, ఈ విషయాన్ని అనేకులకు మీరు తెలియచేయమని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను.
ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, క్రైస్తవుడిగా ఉండవలసిన మొదటి కర్తవ్యము రక్షణ పొందాలి, బాప్టిజం పొందాలి. రెండోది, పొందిన వ్యక్తి క్రమముగా మందిరానికి వెళ్ళాలి అని ఈరోజు మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలు విన్న మీ బిడ్డలందరూ దీవించబడి ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సమేతంగా మీ సరిదానముగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు వారి వారి కుటుంబాలలో ప్రతి విషయంలో మేలు చేయండి. ప్రతి కుటుంబంలో ఏదో ప్రార్థన అవసరతను కలిగి ఉన్నారు. వారి బిడ్డల వివాహాల విషయాలు కానీ, వివాహాలు జరిగి డిస్టర్బెన్స్ కానీ, ప్రభువా మీ కొందనాలు. వారి బిడ్డల ఉద్యోగాలలో కానీ, లేక వారి కుటుంబాలలో ఆరోగ్యం గురించి కానీ, లేక సంతాన విషయమైనా కానీ, లేక కోర్టు విషయాలలో కానీ, ప్రభు అనేకమైన రిస్కులతో ఉన్నారు. మీ సన్నిధానములో వారి పక్షమున మీ సన్నిధికి వచ్చి ఉన్నాం. వారి పక్షమున ప్రార్థన చేస్తున్నాం. మీరు వారి కుటుంబాలలో గొప్ప మేలును కనబరిచి, గొప్ప దీవెనను, గొప్ప ఆశీర్వాదాన్ని కనబరిచి, అయ్యా ప్రత్యేకంగా బుధవారాలు మీ సన్నిధిలో నాయన ఈ 7 బుధవారాలు పాల్గొని అనేకులు మేలు పొందుచున్నారు. ప్రభువా మీకు స్తోత్రాలు. వారి వారి కుటుంబ సమస్యలు అనేకమైనవి మీరు విడుదలిస్తున్నందులకై, వారి నమ్మి వస్తున్నందులకై మీరు కార్యం జరిగిస్తున్నారు. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అలాగే పెళ్లి రోజులు, పుట్టిన రోజులు, బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మంచి ఆయుష్, మంచి ఆరోగ్యంతో నిండు వృద్ధాప్యం వరకు వారు జీవించి మీ మహిమార్థంగా జీవించడానికి కృప దయచేయమని, ఈ దిన ప్రయాణాలు పెట్టుకున్న వాళ్ళందరినీ వారి వారి ప్రయాణాలన్నీ కూడా, వారు అనుకున్నవన్నీ కూడా దీవెనకరంగా ఉంచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ ఉదయకాలమందు